అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు ముఖ్యంగా తెలుగు ప్రజలు చిన్నపిల్లలు కథ చెప్పమంటే అనగనగా 7 చేపల కథ చెప్పేవారు. ఇక దాన్ని ఫుల్ స్టాప్ పెట్టి ఇక నుంచి అనగనగా 11 మేకల కథ చెప్పాలి. ఆ 11 మేకలు ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డితో సహా 11 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికైనటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు. ఈయన మేకలను ఎందుకు అంటున్నామంటే వాళ్ళని ప్రజా సమస్యల మీద గొంతెత్తమని 11 మందిని ఎన్నుకున్నారు. కానీ ఈ మేకలు ఎలాగైతే ఆకులు మేస్తాయో అలాగా ప్రతి 1వ తారీఖున ఈ 11 మేకలు కూడా ప్రభుత్వ ఇచ్చే డబ్బుని అలాగే వాళ్ళకిచ్చే ఇంజెద్దలు అవనివ్వండి, కారు ఎలివెన్స్లు అవనివ్వండి, ఎలివెన్స్లు మొత్తం కూడా ప్రతి నెల 1,75,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడితే ఈ మేకలు ఆ 1,75,000 తింటూ ప్రజల గురించి ఒక్కరోజు కూడా అసెంబ్లీలో మాట్లాడినటువంటి విధానం లేదు. అందుకే ఇక నుంచి చెప్తారు వైసీపీలో 11 మేకలు ఉన్నాయి. ఆ మేకలోకి పని పాట లేకపోయినా సరే ప్రతి నెల ప్రజాధనాన్ని 1,75,000 మేస్తున్నాయి అని కథ చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఇందులో పెద్ద మేక ఉంది, తల్లి మేక. ఆ మేక ఎక్కడ ఉంటుందంటే బెంగళూరు ప్యాలెస్లో ఉంటుంది. ఇక్కడ ఆయనకి ఇప్పుడు వరకు 5 ఏళ్ళు ఈ రాష్ట్రంలో ఆయనకి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఇప్పుడైతే ప్రజలు అతన్ని చీకొట్టి తరిమి కొట్టారో ఆ దెబ్బతో ఈయన బెంగళూరు ప్యాలెస్కి అంకితం అయిపోయాడు. అసలు అసెంబ్లీకి వెళ్ళినటువంటి ఈ 11 మేకలుగా చెబుతున్నటువంటి ఎమ్మెల్యేలు రాజీనామా ఎందుకు చేయరు? మీరు చెప్పండి, రాజీనామా ఎందుకు చేయరు? చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి నేను ముఖ్యమంత్రిగానే వస్తానని శపథం చేశాడంటే ఆ రోజు ఒక రీజన్ ఉందానికి. ఆ రోజు ఒక రీజన్ భువనేశ్వరి గారిని నానా మాటలు అనడమే కాకుండా అసెంబ్లీలో ఆయన అవమానించి మాటలకి ఆయన తట్టుకోలేక ఆయన చెప్పినటువంటి విధానం, నేను ముఖ్యమంత్రిగానే మళ్ళీ ప్రజలు నన్ను ఆశీర్వదించి మీరు చేసింది తప్పు, నాది కరెక్ట్ అయితే ప్రజలు నన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు, ముఖ్యమంత్రిగా నేను వస్తానని చెప్పాడు ఆయన. అని ఆయన బాయ్కట్ చేశాడు. కానీ మిగతా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు బాయ్కట్ చేయరా? ఆ రోజు మిగతా ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు నాయుడు గారితో మేము కూడా బాయ్కట్ చేస్తామని మిమ్మల్ని అవమానపరిచారు. కాబట్టి అంటే చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలకి మీటింగ్లో కానీ ఒకటే మాట చెప్పాడు, ఏమంటే వాళ్ళు నన్ను అవమానపరిచింది కాబట్టి నేను రాను, కానీ మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు, నన్ను అవమానపరిచారు కాబట్టి నేను రాను, మీరు వెళ్ళండి అని చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ జరిగిన రోజులు కూడా వాళ్ళని ప్రజా సమస్యల మీద ఎలా కలమెత్తాలి, ఏ సమస్య మీద పోరాడాలి, ఏ సమస్య మీద మాట్లాడాలి అని చెప్పి ఆయన ప్రతి ఒక్కరిని అసెంబ్లీకి హాజరయ్యేలా పంపించేవాళ్ళు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి సాకండి, జగన్మోహన్ రెడ్డి అని అన్నారా? జగన్మోహన్ రెడ్డి తల్లి గారిని అని అన్నారా? జగన్మోహన్ రెడ్డి భార్య గారిని అని అన్నారా? ఎవరిని ఏమన్నా ఏమన్నారు? ప్రజలు నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలా, అరే ప్రజలు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఏదో చెరువు మీద అలిగినట్టు. ఇప్పుడు చెరువు మీద అలిగితే ఏమైంది? అలాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఎలా ఉందంటే నువ్వు చేసే పని, నిన్ను పులివెందుల ప్రజలు నిన్ను ఎన్నుకుంటే నువ్వు నా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఎవరిని అడుగుతావు? 175 సీట్లు ఉన్నాయి, 18 సీట్లని ప్రజలు తిరిగి ప్రతిపక్ష హోదా వచ్చేది. దాని మీద కూటమి ప్రభుత్వం మీద అడిగి ఆఖరికి మీ 11 మందిని గెలిపించినటువంటి ఆ నియోజకవర్గ సమస్యలైనా సరే
అసెంబ్లీలో లేవనెత్తినప్పుడు మీకు ఎందుకు ఆ పదవులకి వెంటనే రాజీనామా చేయాలి. లేని పక్షంలో నేను చెప్పినట్టు మీరు 1,75,000 ప్రజాధనాన్ని మీరు తీసుకోకూడదు. చెప్పండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీలో అవమానపరిచారు, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కించపరిచారు, లేదా ఆయన వ్యక్తిగతంగా దోషణలు ఆడారు. కాబట్టి అసలు మీరు అసెంబ్లీకే రాలేదు. అసెంబ్లీకే రాకుండా మీరు ఎమ్మెల్యేలంటే ఎలాగా? కాబట్టి మీరు ఎమ్మెల్యేలుగా ఉండే అర్హత లేదు. క్రీస్తు ఒకప్పుడు చాణక్య నీతి అంటాడు. చాణక్య శబ్దం చేశాడు. ఆ శబ్దాన్ని నెరవేర్చుకున్నాడు. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. కానీ ఇప్పుడున్న ప్రజలకు చంద్రబాబు నాయుడు శబ్దం తెలుసు. చంద్రబాబు నాయుడు గారు శబ్దం చేసే అసెంబ్లీలో నేను మళ్ళీ ప్రజలు నన్ను ఎన్నుకొని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటేనే నేను లోపలికి వస్తానన్నాడు. అది చూసి ప్రజలు భారతదేశంలో ఏ ప్రభుత్వానికి అసెంబ్లీలో ఇవ్వనంత మెజార్టీ ఇచ్చి దాదాపు 55% ప్రజలు ఎన్నుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం, అది చంద్రబాబు నాయుడు దెబ్బ, అది చంద్రబాబు నాయుడు శబ్దం. ఆ రోజు ఏమన్నారు? మా జిల్లాకు చెందినటువంటి కొడాలి వంశీ జగన్మోహన్ రెడ్డికి అటుపక్క ఇటుపక్క నుంచొని చంద్రబాబు నాయుడు గారిది మంగమ్మ సభ